బీర్కూర్ మండల కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 8 నెలల పాపను శరీరంపై కాట్లు వేసి పొదల్లో పారేశారు. సతీష్ కు 2 భార్యలు. మొదటి భార్య శైలజ, ఆమెకు 3 కూతుర్లు. రెండో భార్య సంధ్యకు 1 కూతురు వర్ష. 8 నెలల పాప శైలజ, సంధ్య 2 సొంత అక్క చెల్లెళ్ళు. చిన్న భార్య సంధ్యతో భర్త సతీష్ గొడవపడి పాపను తన దగ్గర ఉంచుకుని సంధ్యను 5 నెలల క్రితం తల్లి గారింటికి పంపించేశాడు. అప్పుడు పాప వర్ష 3 నెలలు, ఇప్పుడు 8 నెలల పాప. పాప కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. ఈ విషయానికి తెలుసుకున్న కులస్తులు పాప ఎలా పోతుంది అని వెతుకుదాం అని వెతుకుతుండగా తండ్రి సతీష్ ప్రక్కకు పొదల్లో దొరికిందని తీసుకువచ్చి కులస్తులకు చూపించాడు. పాప శరీరంపై బ్లేడ్తో వేసిన ఘాట్లతో శరీరంపై రక్తం కనిపించింది. వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 7 గంటల నుంచి రాత్రి 8 గంటల నుంచి పాప లేదని ఆలదాలే పొద్దున్న మనమరాలు అర్చన అయితే వాళ్ళు లెంకుతున్నారు, ఆలదాలే లెంకుతున్నారు. కానీ కులం దగ్గరకు వచ్చి కూడా పిల్ల పోయిందని కూడా ఎవరికి కూడా లెంకుతా మరి చెప్పలేరు వాళ్ళు. అన్న మరికి సంగతి ఇట్లా మారా గడ్డిలో పడేసిండ్రు అంటే పాపని, మళ్ళీ లెంకుదాం పాండ్ర అంటే నడుండ్రు అనేసి మా కులం పెద్దలంతా అందరిని తీసుకుపోయి 30 మంది మంచుకో దిక్కు లెంకినాం. లెంకే వరకు అంటే మాకు దొరకలేదు. మాకు దొరకకుంటే ఏమైందంటే మా అల్లుడే పోయి ఆ పిల్లని మళ్ళీ ఇక రాకే దొరికిందని, ఇక పిల్ల దొరికిందా అనేసి నా బిడ్డ దొరికిందని తీసుకొని మా దగ్గరకు వచ్చిండు. వచ్చిందాకంటే కులం పెద్దలు తీసుకున్నారు. కులం పెద్దలు తీసుకొని ఏం చేశారంటే పాలు తెచ్చి పట్టిందాకంటే మొత్తం బరి విత్తలు, ఒక అంగి ఉన్నది, పిల్ల బరి విత్తలు ఉన్నాయి, మొత్తం అంగి ఉన్నది. మొత్తం పిల్లకు మొత్తం పెయ్యి అంత మాత్రం ఘాటులు ఉన్నాయి. మొత్తం బిల్లడితో కోసినంత ఘాట్లు మొత్తం పెయిరిండ, నెత్తిరిండ, ముక్కురిండ, చెవు ఇవంతా కోసేసిండ్రు. అదంతా కోసేసారు. కొయ్యటం వచ్చింది, ఇట్లా చెవు మొత్తం కోసేసారు. ఇట్లా మొత్తం చెవు కోసిండ్రు. మొత్తం మా దమ్మెళ్ళకి వచ్చింది. కడుపు అంతా ఇట్లా ఎండకపోయింది. సాప్ ఇదైపోయి మిడిసిప్పులు ఇదంతా కడుపు బాడే మొత్తం అనేది బెడ్తో సహా ఆరిపోయింది. పాప ఆరిపోయి రక్తం అనేది మొత్తం మీద అయిపోయింది. ఇట్లా బయట ఇక్కడ లోపల బయట మొత్తం ఆరిపోయింది. చేతులు వీతులు నోరంతా ఆరిపోయి మాట కూడా గొంతు కూడా వెళ్తలేదు పాపకు. మొత్తం గింత కాలు గింత చేత అయిపోయింది. అలా వాడేస్తే బాన్సడ తీసుకోండి అనేసి బాన్సల హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ పట్టలేదు. అక్కడ పట్టకుంటే నిజామాబాద్ తీసుకోండి అని నిజామాబాద్ పంపిస్తే నిజం మొత్తం అనేది బిలేడుతో మొత్తం డాగులు పెయ్యంతా అయింది. ఇంతవరకు జరిగింది. పాప మాత్రం బతికేది గ్యారెంటీ ఇయ్యమని చెప్పి ఇంతవరకు పాప దొరికింది కాబట్టి ఆ పాపని హాస్పిటల్ జాయిన్ చేసినాం.